నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ల డిజిటలైజేషన్ను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం మిల్ జంక్షన్ సమీపంలోని 131వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని అపార్ట్మెంట్ను సందర్శించి ప్లాట్ యజమానులతో మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ ప్రక్రియను పరిశీలించి ఓటర్ల వివరాలను BLOను అడిగి తెలుసుకున్నారు. నగర సహాయ టౌన్ ప్లానర్ జానకి పోలింగ్ స్టేషన్లో 30% డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల DT శ్రీనివాసరావు, BLO తదితరులు పాల్గొన్నారు. వైద్యులను సన్మానించుకోవడం గొప్ప సాంప్రదాయమని DMNHO డాక్టర్ K అనిత అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక UTF కార్యాలయంలో ప్రజాశక్తి ఆధ్వర్యాన నిర్వహించిన డాక్టర్స్ డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క రోగి వివరాలను రికార్డ్ చేసేలా డిజిటల్ హెల్త్ అకౌంట్స్ కార్యక్రమాన్ని ఈ నెల 3వ ప్రతి ఒక్క రోగి వివరాలను రికార్డ్ చేసేలా డిజిటల్ హెల్త్ అకౌంట్స్ కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్లు ఆమె చెప్పారు. పత్రికా మేనేజర్ కామినాయుడు మాట్లాడుతూ వైద్యులు అందిస్తున్న సేవలను సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ప్రజాశక్తి ప్రతి ఏటా వైద్యులను సన్మానించుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో సీనియర్ వైద్యులు డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్ PLN రాజు, డాక్టర్ K సుధీర్లను DMNHO డాక్టర్ K అనిత సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు BC రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ADVT ఇన్ఛార్జ్ T బుజ్జిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో IMA జిల్లా అధ్యక్షులు డాక్టర్ సనపల నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గొండు గంగాధర్ రావు, అప్నా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు, డెస్క్ ఇన్ఛార్జ్ G లక్ష్మణ్ రావు, స్టాఫ్ రిపోర్టర్ T భీమారావు, ఉద్యోగులు, సిబ్బంది, అవని నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. సో ఇన్ని స్టేజెస్లో వెళ్ళినప్పుడు ప్రతి స్టేజ్లో ఈ డాక్టర్ ఈ టెస్టులు రాస్తారు. ఈ టెస్టులు రాసిన తర్వాత టెస్టులు చూసి డాక్టర్ అబ్బాయి నేను చెప్పి ఇక్కడ అవ్వదు, నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోమ్మా అని చెప్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు అంటారు అబ్బాయి ఆ టెస్టులు మేమమ్మా మళ్ళీ ఇంకో టెస్ట్ కావాలంటారు. ఇదందరూ మనం చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యిందే. ఈ డాక్టర్ ఎగ్జామినేషన్ రాసిన కాగితాలు వీళ్ళు తీసుకెళ్తాం మర్చిపోతారు. హడావిడిలో నొప్పి వచ్చేసింది మేడం, పరుగున వచ్చేసామంటారు. ఏమీ రికార్డు ఉండదు. మళ్ళీ మొదల నుండి మళ్ళీ అన్నీ టెస్టింగ్ చేసుకుంటూ రావాలి, మళ్ళీ అన్నీ చేసుకుంటూ రావాలి. ఇదంతా చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్స్, ఆ డిజిటల్ హెల్త్ అకౌంట్ అనేది మన జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా రేపు 3వ తారీఖు నుండి మనం ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. ఎందుకంటే హాస్పిటల్స్ని డిజిటల్గా రిజిస్టర్ చేసాం, డాక్టర్ని నర్సుల్ని డిజిటల్గా రికార్డ్ చేసాం. వాళ్ళ హెల్త్ అకౌంట్ని కంప్లీట్గా ప్రైవసీ ఉంటుంది. ఆ పేషెంట్ ఒప్పుకుంటేనే ఆ రికార్డు హాస్పిటల్లో ఓపెన్ చేయడానికి అవుతుంది. పేషెంట్ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, టైము మనకి ప్రాబ్లం అవ్వకుండా ఈ డిజిటల్ హెల్త్ అకౌంట్ని మనం క్రియేట్ చేసి నేను ఈ హాస్పిటల్కి ఈరోజు వచ్చాను, నన్ను వేరే హాస్పిటల్కి వెళ్ళమన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా నెంబర్ ఇస్తే నా హెల్త్ రికార్డ్ అంతా ఓపెన్ అవుతుంది. ఆ నెంబర్ నా దగ్గరే ఉంటుంది. హాస్పిటల్ టు హాస్పిటల్ షేరింగ్ ఉండదు. ఆ నెంబర్ నేను ఇస్తేనే, నేను OTP ఇస్తేనే అది నా హెల్త్ రికార్డ్ ఇంకో హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. ఇది ఒకటి టైం సేవ్ చేయడానికి. ఇది ఇప్పుడు మన దగ్గర 4 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్ లాగే మన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని మన ఫోన్ నెంబర్ కింద ఒక నెంబర్ని ఫీడ్ చేసుకుని నువ్వు ఎక్కడైనా ఏదైనా అవసరమైనప్పుడు నీ రికార్డ్ నెంబర్ చెప్తే ఎక్కడ ఏ హాస్పిటల్లో కావాలంటే ఆ హాస్పిటల్లో నీ ప్రీవియస్, నీ BP ఎంత, నీ షుగర్ ఎంత, నువ్వు ఏ మందులు వాడుతున్నావు, నీకు ECG ఎప్పుడైతే అవన్నీ కూడా అందులో సేవ్ అయ్యి ఉంటాయి. జర్నలిస్టులు ఐక్య ఉద్యమాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవచ్చని ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి S జోగినాయుడు, జిల్లా అధ్యక్షుడు G షణ్ముఖరావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులందరూ APJF వేదికపై ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. జూలై 8న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు APJF జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిజం సవాళ్లు అంశంపై ప్రత్యేక చర్య జరగనుందని, జర్నలిస్టుల సమస్యలు, హక్కుల సాధనపై తీర్మానాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. APWJF రాష్ట్ర నేత కొంక్యాన వేణుగోపాలరావు, APWJF రాష్ట్ర నేతలు N ఈశ్వర్రావు,
రావు, ఎంవి మల్లేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక అని అన్నారు. సామాజికవేత్త గేదెల ఇంద్రప్రసాద్ మహాసభకు తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలోని జేఆర్పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస ద్విచక్ర వాహనాల చోరీల కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం జేఆర్పురం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐఎం అవతారం వివరాలను వెల్లడించారు. జేఆర్పురం పరిధిలో 6, లావేరు మండలంలో 1, జి సిగడం మండలంలో 1 కలిపి మొత్తం 8 ద్విచక్ర వాహనాలు అలాగే ఒక వ్యవసాయ మోటార్ చోరీకి గురైనట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి లావేరు మండలం బుగతవలసకు చెందిన కుప్పిలి హరిని అరెస్టు చేయడంతో పాటు 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దొంగిలించిన బైకులను కొనుగోలు చేసిన అదపాక గ్రామానికి చెందిన ఇనుపతుక్కు వ్యాపారి బెజ్జపురపు వెంకటనాయుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు, ఒక వ్యవసాయ మోటార్ను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 3 బైకులను తుక్కుగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ సమావేశంలో జేఆర్పురం, లావేరు, జి సిగడం ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిట్ శ్రీకాకుళం లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. శ్రీకాకుళంలోని కోడిరామూర్తి స్టేడియంలో జరిగిన ఫైనల్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. ఎంపీ కప్ కబడ్డీ టోర్నీలో 18 పురుషుల, 5 మహిళల, 8 సబ్ జూనియర్ల జట్టులు పాల్గొనగా సోమవారం రాత్రి ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆలోచనతో నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవం ఫిట్ శ్రీకాకుళం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మహిళల విభాగంలో వండర్ ఉమెన్, సబ్ జూనియర్ విభాగంలో నౌపాడ, పురుషుల విభాగంలో ఉద్దానం వారియర్స్ జట్లు విజేతలుగా నిలవగా అతిథులు విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. గ్రామ స్థాయి నుండి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి నాయకుల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కమిటీల ఏర్పాటు, సభ్యుల వివరాల సేకరణ, పార్టీ విస్తరణపై కార్యాచరణను ఖరారు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి జనసేన పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ, మండల, నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సభ్యుల నుండి దరఖాస్తులు, వివరాలను సేకరిస్తున్నామని, రేపటి నుండి టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమై ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో సభ్యుల వివరాలు సేకరించి పార్లమెంట్ అధ్యక్షుడికి అందజేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా, పార్లమెంట్, నియోజకవర్గ, మండల కమిటీలను ప్రకటిస్తామని చెప్పారు. రానున్న కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని గ్రామస్థాయి నుండి పూర్తి స్థాయిలో బలోపేతం చేసి శ్రీకాకుళం పార్లమెంటును రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వంశీకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వివిధ విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించి జనసేన పార్టీ ముఖ్య నాయకులకి అందరం కూడా కూర్చొని రేపటి నుంచి జరగబోయేటువంటి కమిటీలకు సంబంధించిన డేటా అంతా కూడా తీసుకోబోతూ ఉన్నాం. రేపు మార్నింగ్ టెక్కలి, ఈవినింగ్ నరసన్నపేట, ఇలాగా రోజుకు 2 నియోజకవర్గాలు అన్నీ కూడా మొత్తం డేటా సేకరించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు సూచనలు చేశారో ఆ సూచనలకు అనుకూలంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళకి అప్లికేషన్లు ఫిల్ చేసి ఇస్తే అవన్నీ కూడా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారే అటు జిల్లా కమిటీ అంటే ముఖ్యంగా పార్లమెంట్ కమిటీ కానీ, నియోజకవర్గ కమిటీ కానీ, మండల కమిటీలు అన్నింటినీ కూడా అతి త్వరలోనే వేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ నిర్మాణం అన్నది చాలా రోజుల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ నిర్మాణాన్ని చేపట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించి ఈ యొక్క శ్రీకాకుళం పార్లమెంట్ని అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఆ పార్టీకి మళ్లీ అధికారం ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుపం నియోజకవర్గం అబ్జర్వర్ మాదర్పు వెంకటేష్ అన్నారు.
అమరావతి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేసిందని, ఇప్పుడు అమరావతి పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాజధాని రైతులు, మహిళలు వైసీపీని నమ్మే పరిస్థితుల్లో లేరని, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీని తిరస్కరిస్తారని వెంకటేష్ అన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, సంతబొమ్మాలి మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి ప్రతి వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్రాగునీరు, గృహాలు, పింఛన్లు, ఉపాధి, మౌలిక వస్తువులు తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి గొండు తిరుమలరావు మంత్రిని కలిసి పీఆర్సీ అమలు, రీకేటగరైజేషన్, పదోన్నతుల్లో న్యాయం చేయడం, పంచాయతీరాజ్ శాఖను గ్రామ సచివాలయ శాఖ నుండి వేరు చేయడం, BLO విధుల నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, బ్యాంకుల రుణాల పంపిణీపై జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్, వివిధ బ్యాంకుల అధికారులతో కలిసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 19,735.42 కోట్ల రూపాయలను జిల్లా రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. గత ఏడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో 26.70% పెరుగుదల నమోదైందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ రంగానికి 11,392.62 కోట్ల రూపాయలు, MSME రంగానికి 2,776.61 కోట్ల రూపాయలు, ఇతర ప్రాధాన్య రంగాలకు 566.21 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. PM స్వనిధి, PM EGP, PM ముద్ర, PM సూర్యఘర్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటు కోసం శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్లో NTR విగ్రహం పక్కన అరసవిల్లి జంక్షన్లో నిర్మించిన 2 సిమెంటు దిమ్మలను మున్సిపల్ సిబ్బంది మంగళవారం తొలగించారు. ఈ విషయంపై మాజీ మంత్రి గుండా అనుచరులు మున్సిపల్ కమిషనర్ కోర్మారావును కలిసి ఫిర్యాదు చేశారు. సిమెంట్ దిమ్మలకు సంబంధించి సమాచారం లేకపోవడంతో సిబ్బంది వాటిని తొలగించి ఉండవచ్చని కమిషనర్ పేర్కొంటూ సంబంధిత అధికారులతో మాట్లాడి విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, PA నాగేశ్వరరావు ఎమ్మెల్యే గొండుశంకర్కు ఫోన్లో విషయం తెలియజేయగా తన దృష్టికి రాలేదని, మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే జనవరిలో జరగనున్న గుండా అప్పల సూర్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను ఆవిష్కరించేందుకు అభిమానులు ఈ దిమ్మను నిర్మించినట్లు సమాచారం. జిల్లా జైలులో ఖైదీల పట్ల కులం, లింగం, వైకల్యం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా స్పష్టం చేశారు. సోమవారం అంపోలులోని జిల్లా జైలును బోర్డ్ ఆఫ్ విజిటర్స్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన వారు జైలు రికార్డుల్లో కుల వివరాలను నమోదు చేయవద్దని అధికారులను ఆదేశించారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలను పరిశీలించి ముద్దాయిలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైతే రాత పూర్వకంగా లేదా నేరుగా సంస్థను సంప్రదించాలని జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, ASP KV రమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు తదితర అధికారులు ఉన్నారు. JCI శ్రీకాకుళం మధురం చాప్టర్ అధ్యక్షుడు HGF లక్ష్మణరావు ఆధ్వర్యంలో బిజినెస్ టు బిజినెస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాలిశెట్టి మధుబాబు, మాధవి పాల్గొని వ్యాపారాభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తమ వ్యాపారాలను పరిచయం చేయగా రాజశేఖర్, కిరణ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ దుర్గా ప్రసాద్, జగదీష్, సంతోష్, జోన్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జోన్ డైరెక్టర్ ప్రవీణ్ పుట్టినరోజును కేక్ కట్ చేసి సందడిగా నిర్వహించుకున్నారు. ఆముదలవలస పట్టణంలోని CVAP కార్యాలయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్, విద్యాశాఖ అధికారులు,
ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు నేడు కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి వాటిని వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, పరిశుభ్రత తదితర మౌలిక వస్తువుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వస్తువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. హెచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎండ శివచరణ్ చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో అండర్ 23 72 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యుడు విఎంఎం సాయినాథరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు శివచరణ్ను అభినందిస్తూ జూలై 10, 11 తేదీల్లో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సిఐ పైడుపు నాయుడు తెలిపారు. కాజీపేటకు చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు వద్ద నుండి 20,000 రూపాయల నగదు దోచుకున్న కేసులో కొంకాన వెంకటనారాయణ, పడిపాటి నితిన్ రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 7,500 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు, మరో నిందితుడు కొల్లు విజయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ ఎస్ఐ సురేష్తో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. నాబార్డు సహకారంతో హెచ్చెర్ల మండలం డి మచ్చలేశంలో 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు చేపల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై 20 రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసినట్లు నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ కె రమేష్ కృష్ణ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి శ్రీనివాసరావు, ఏపీఎం రత్నం, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రవి శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు. శిక్షణలో చేపలు, రొయ్యలతో 30 రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో పాటు మార్కెటింగ్, ప్యాకేజింగ్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ, రఘుమణి తదితరులు మహిళలకు ఉపాధి, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి నెల శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఆధ్యాత్మిక సత్సంగ మహాసభ భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం 9 గంటలకు మహాగోమాత పూజ, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహాశాంతి హోమంను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వేద పండితులు, ఆధ్యాత్మిక వేత్తలతో సత్సంగ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామానుజ దాస్ పెద్దకోట గోవిందరామ మాస్టారు, వారి సతీమణి శ్రీ రామానుజ దాసి హేమలత దంపతులు హాజరయ్యి ఆధ్యాత్మిక సందేశాలను భక్తులకు అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి నారాయణ సేవలో భాగంగా అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం మహాకర్పూర నీరాజనం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, వారి కుటుంబ సభ్యులు, కిన్నెరవాడ గ్రామ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఎస్వీఎస్ యూత్ సభ్యులు, మహిళలు, హరే రామ హరే కృష్ణ భక్తులు, దేవాలయ స్వచ్ఛంద సేవా బృందం, పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉసిరికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుండి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహర అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది.
శరీరం కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటోమైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. తరచూ వేధించే దగ్గు నుండి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుండి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్టులా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నే వచ్చాను, చింతించాను, నింపాను. అక్కడికి వెళ్ళినా ఇక్కడ నింపడానికి రెడీగా ఉన్నాను. కన్నీటి బరువు కనురెప్ప మోయనంత, చింతన బరువు కడుపు కన్నీళ్లు అయ్యేటంత. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.